హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిషన్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించిపోయి మంచి హై ప్రోటీన్ రిచ్ టేస్ట్ ఉండే పూల్ మఖానా కర్రీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా కట్ చేసి పెట్టుకోండి. మిక్సీలో 2 టమాటాలు అలాగే ఒక 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని పూల్ మఖానా అనేది కంపల్సరీలో ఫ్రై చేసుకోవాలండి. సూపర్ టేస్టీ అనమాట. మాంసకృతులు తినని వాళ్ళకి చాలా మాంసంలో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఈ పూల్ మఖానాలో ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. వెజిటేరియన్స్కి ది బెస్ట్ రెసిపీ అనమాట ఇది. జస్ట్ పూల్ మఖానా మంచిగా ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి తాలింపు వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కరివేపాకు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మగ్గితే సరిపోతుందండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ఇంతవరకు నాకు పూల్ మఖానా కర్రీ వండుతారని తెలీదు. నాకు రీసెంట్గానే తెలిసిందని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోలెడని వీడియోస్, కానీ ప్రాసెస్ ఎక్కువ, లెంతీ ఎక్కువ. కానీ నేను అన్నీ షార్ట్ చేసి సింపుల్గా చేశాను. అసలు సూపర్ టేస్టీ అనమాట. ఆ రోజు నేను జీరా రైస్ కూడా చేశాను, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. దానికి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉంది. అండ్ రైస్లో కూడా బాగుంది. చపాతీలోకైనా అప్పటికప్పుడు క్విక్గా చేసుకోవచ్చు. ఉల్లిపాయ బాగా మెత్తగా మగ్గిపోవాలండి, ఎర్రగా వేగకూడదు. మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదా ఫ్రై చేసుకుని, మీరు ముందుగా మిక్సీ పెట్టాం కదండి టమోటా జీడిపప్పు పేస్ట్, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వదిలేస్తే కింద మాడిపోతుంది. జాగ్రత్తగా వేపుకోవాలి మసాలా టమోటా పేస్ట్ అనేది. అందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, అంటే ఎవరో కారం తినేదాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అంతా గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ ఒకటి చెప్తున్నానండి, ఈ రెసిపీ చేసినప్పుడు పూల్ మఖానా అనేది కంపల్సరీ ఫ్రై చేయాలి. డ్రై రోస్ట్ చేస్తేనే మనకి కర్రీలో సాఫ్ట్గా ఉంటాయి. అలా కాదని డైరెక్ట్గా వేస్తే మాత్రం అస్సలు మనకి మెత్తగా రావన్నమాట. గాల్లో వదిలేస్తే ఎలా అయితే మెత్తబడిపోయి గట్టిపడిపోతాయో సేమ్ అలాగే అవుతాయి అన్నమాట. అందు గురించి కంపల్సరీ ఫ్రై చేసుకొని వండుకోవాలి కూర అనేది. ఇప్పుడు మసాలా అంతా ఉల్లిపాయ అంతా వేగిపోయాక కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. కొంచెం అంత లైట్గా కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మూత పెట్టుకుని ఇది బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న కర్రీలో ఉడుకుతుంది కదండి కర్రీ. ఇప్పుడు ఇందులో మనం పూల్ మఖానా వేసుకుని కలిపేసుకుని ఒక 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మరి పొడిగా అయిపోయేలా కుక్ చేయకూడదు, ఎందుకంటే చల్లారేపాటికి ఇంకా థిక్నెస్ ఎక్కువైపోతుంది కర్రీ అనేది. కొంచెం లిక్విడ్గా ఉండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి 2 మినిట్స్ మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచి హెల్తీ రెసిపీ కూడా. కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది. చూసారు కదా, మొత్తం మఖానా అనేది సాఫ్ట్గా అయిపోయిందనమాట. మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ క్విక్గా అయిపోయే పూల్ మఖానా కర్రీ రెడీ. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.